హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే బై డే టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ టెక్నాలజీతో పాటు మనం కూడా వెళ్ళాల్సిందే. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఏఐ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఏంటి, డీప్ సీక్ ఏంటి. సో ఈరోజు నేను బేసిక్ ఇంట్రడక్షన్గా ఏఐ కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలా అయితే బయట ప్రపంచానికి చూసి నేర్చుకుంటున్నామో అలాగే ఏఐ కూడా నేర్చుకొని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ అల్గారిథం. సాధారణంగా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూటివ్ మాత్రమే చేసి చూపిస్తుంది, కానీ ఏఐ అయితే అలా కాదు. ఇది రిపీటెడ్గా మనం సెర్చ్ చేస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ చూసి ఆ పనిని ఇంకా బెటర్గా ఆలోచించి మనకన్నా ఒక మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అంతేకాదు, అదే పద్ధతిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దానికి అదే రెక్టిఫై చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనం తయారు చేసుకున్న ఏ ఫ్యూచర్లో మనమైతే రివెంజ్ అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ అంటే ఏంటి తెలుసుకుందాం. ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తా మీకు. మన బ్రెయిన్ న్యూరాన్స్ అన్నిటితో ఎలా అయితే కనెక్ట్ అయి ఉందో, ఈ ఏఐ కూడా వరల్డ్లో ఉన్న అన్ని నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనిషి సహాయం లేకుండా దానికదే డే బై డే ఇంప్రూవ్ అయితే అయిపోతుంది. ఇప్పటికే మనం చూస్తే ఇప్పటికే మ్యూజిక్ కనిపెట్టింది, దానికదే టెక్స్ట్ మెసేజెస్ ఏమైనా పెట్టినా సరే స్పాంటేనిటీగా రెస్పాన్స్ రావడం. అలాగే ఇప్పటికే ఒక వీడియోస్ కానీ ప్రతి దీంట్లో ఏఐ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. మొదట్లో ఏఐ కనిపెట్టినప్పుడు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దానికదే మనిషి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఇంప్రూవ్ అయిపోయింది. సాధారణంగా మనం చూస్తే ఒక ర్యాట్కి ఆలోచించడంతో ఒక 2 రెట్లు అయితే మనిషికి ఒక 10 రెట్లు ఉంటుంది. అదే ఏఐకి అయితే ఒక 1000 రెట్లు అయితే ఉంది. అంటే ఇలా మనం చూసుకుంటే ఏఐ ద్వారా మనకి ఎంతైతే బెనిఫిట్స్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. 2030 నాటికి పూర్తిగా ఏఐ కనుక ఇంప్రూవ్ అయితే మన యొక్క జాబ్స్ అనేది యాజ్ పర్ సర్వే ప్రకారం 80 crores జాబ్స్ అయితే ఖాళీ అయిపోయినట్టే. సో ఇప్పటికైనా మన గూగుల్ వాళ్ళకు ఓన్ ఏఐని ఇంప్రూవ్ చేసుకుంటుంది. అలాగే ఐబిఎం అనే కంపెనీ వాట్సన్ అనే ఏం చేస్తుంది. ఫేస్బుక్ కంపెనీ కూడా 2 ఏళ్ళని రెడీ చేసింది. బాబ్ అండ్ ఎలియాస్ ఇంప్రూవ్ చేసింది. బాబ్ ఎలియాస్ కన్వర్జేషన్ చూస్తే వాటికదే చాటింగ్స్ సంథింగ్ ఒక డిఫరెంట్ వేలో చాట్ చేసుకుంటూ ఉంటే అది ఇంకా మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రెండింటిని షట్ డౌన్ అయితే చేయడం జరిగింది. సో అప్పటి నుండి వరల్డ్లో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఏఐని ఒక పవర్ఫుల్ టెక్నాలజీగా చేసి ఈరోజు ఏఐ ఇస్తే స్పాంటేనిటీ రిజల్ట్స్ కానీ ప్రతి పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయ్యేలాగా ఇప్పుడు ఒక చాట్ జీపీటీ, ఒక డీప్ సీక్ అన్నీ కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే బై డే టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ టెక్నాలజీతో పాటు మనం కూడా వెళ్ళాల్సిందే. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఏఐ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఏంటి, డీప్ సీక్ ఏంటి. సో ఈరోజు నేను బేసిక్ ఇంట్రడక్షన్గా ఏఐ కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలా అయితే బయట ప్రపంచానికి చూసి నేర్చుకుంటున్నామో అలాగే ఏఐ కూడా నేర్చుకొని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ అల్గారిథం. సాధారణంగా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూటివ్ మాత్రమే చేసి చూపిస్తుంది, కానీ ఏఐ అయితే అలా కాదు. ఇది రిపీటెడ్గా మనం సెర్చ్ చేస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ చూసి ఆ పనిని ఇంకా బెటర్గా ఆలోచించి మనకన్నా ఒక మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అంతేకాదు, అదే పద్ధతిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దానికి అదే రెక్టిఫై చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనం తయారు చేసుకున్న ఏ ఫ్యూచర్లో మనమైతే రివెంజ్ అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ అంటే ఏంటి తెలుసుకుందాం. ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తా మీకు. మన బ్రెయిన్ న్యూరాన్స్ అన్నిటితో ఎలా అయితే కనెక్ట్ అయి ఉందో, ఈ ఏఐ కూడా వరల్డ్లో ఉన్న అన్ని నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనిషి సహాయం లేకుండా దానికదే డే బై డే ఇంప్రూవ్ అయితే అయిపోతుంది. ఇప్పటికే మనం చూస్తే ఇప్పటికే మ్యూజిక్ కనిపెట్టింది, దానికదే టెక్స్ట్ మెసేజెస్ ఏమైనా పెట్టినా సరే స్పాంటేనిటీగా రెస్పాన్స్ రావడం. అలాగే ఇప్పటికే ఒక వీడియోస్ కానీ ప్రతి దీంట్లో ఏఐ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. మొదట్లో ఏఐ కనిపెట్టినప్పుడు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దానికదే మనిషి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఇంప్రూవ్ అయిపోయింది. సాధారణంగా మనం చూస్తే ఒక ర్యాట్కి ఆలోచించడంతో ఒక 2 రెట్లు అయితే మనిషికి ఒక 10 రెట్లు ఉంటుంది. అదే ఏఐకి అయితే ఒక 1000 రెట్లు అయితే ఉంది. అంటే ఇలా మనం చూసుకుంటే
ఏఐ ద్వారా మనకి ఎంతైతే బెనిఫిట్స్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. 2030 నాటికి పూర్తిగా ఏఐ కనుక ఇంప్రూవ్ అయితే మన యొక్క జాబ్స్ అనేది యాజ్ పర్ సర్వే ప్రకారం 80 crores జాబ్స్ అయితే ఖాళీ అయిపోయినట్టే. సో ఇప్పటికైనా మన గూగుల్ వాళ్ళకు ఓన్ ఏఐని ఇంప్రూవ్ చేసుకుంటుంది. అలాగే IBM అనే కంపెనీ వాట్సన్ అనే ఏం చేస్తుంది. ఫేస్బుక్ కంపెనీ కూడా 2 ఏఐల్ని రెడీ చేసింది. బాబ్ అండ్ ఎలియాస్ ఇంప్రూవ్ చేసింది. బాబ్ ఎలియాస్ కన్వర్జేషన్ చూస్తే వాటికదే చాటింగ్స్ సంథింగ్ ఒక డిఫరెంట్ వేలో చాట్ చేసుకుంటుంటే అది ఇంకా మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రెండింటిని షట్ డౌన్ అయితే చేయడం జరిగింది. సో అప్పటి నుండి వరల్డ్లో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఏఐని ఒక పవర్ఫుల్ టెక్నాలజీగా చేసి ఈరోజు ఏఐ ఇస్తే స్పాంటేనిటీ రిజల్ట్స్ కానీ ప్రతి పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయ్యేలాగా ఇప్పుడు ఒక చాట్ జీపీటీ, ఒక డీప్ సీక్ అన్నీ కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది.